ఒకప్పుడు ఒక పేద కుటుంబం అడవి దగ్గర నివసించేది. భార్యాభర్తలు తమ ఇద్దరు కొడుకులతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వారు తమ కడుపు నింపుకోలేకపోయారు. వారి బట్టల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయ్యో, ఈ జీవితం చెత్త కోసం గ్రామాల్లో తిరగడం కంటే దారుణం అని పెద్ద కొడుకు ఒకరోజు తెల్లవారుజామున బయలుదేరి రాజభవనానికి చేరుకోవడానికి సాయంత్రం వరకు నడిచాడు. భవనం మెట్లపై నిలబడి ఉన్న రాజును చూసి, "నువ్వు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగాడు. "నాకు నిర్దిష్ట గమ్యస్థానం లేదు. నా కడుపు నింపుకోగలిగిన చోటికి నేను వెళ్తాను" అని ఆ పేదవాడి పెద్ద కొడుకు జవాబిచ్చాడు. "నీకు పని కావాలా? నా 7 గుర్రాలను నువ్వు చూసుకుంటావా? నేను నీకు జీతం ఇవ్వను. నువ్వు ప్రతిరోజూ గుర్రాలను అనుసరించి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి అవి ఏం తిన్నాయో, ఏం తాగాయో చెప్పాలి. నువ్వు నిజం చెబితే నిన్ను నా కూతురితో పెళ్లి చేస్తాను. నువ్వు అబద్ధం చెబితే నిన్ను చంపేస్తాను" అన్నాడు రాజు. ఆ పేదవాడి పెద్ద కొడుకు దీన్ని కష్టమైన పనిగా చూడలేదు. రాజకుమార్తెను వివాహం చేసుకోవాలనే ఆలోచనతో అతను ఎంతో ఆనందించాడు. "దయచేసి మీ గుర్రాలను చూసుకోవడానికి నన్ను నియమించుకోండి, మహారాజు" అని అతను అన్నాడు. మరుసటి రోజు తెల్లవారుజామున అతను గుర్రపుశాలకు వెళ్ళాడు. వెంటనే అతను 7 గుర్రాలను బయటకు వదిలాడు. అవి అందమైన తెల్ల గుర్రాలు. అవి బయటకు వచ్చిన వెంటనే అవి పూర్తి వేగంతో పరుగెత్తాయి. ఆ పేదవాడి పెద్ద కొడుకు వీలైనంత వేగంగా వారి వెంట పరుగెత్తాడు. గుర్రాలు ఆగకుండా కొండల వెంట పరిగెత్తాయి. అవి వెళ్లే కొద్దీ వాటి వేగం పెరుగుతూనే ఉంది. చుట్టూ పచ్చని గడ్డి ఉన్నప్పటికీ అవి తినడానికి ఆగలేదు. వారు కొండలకు చేరుకునే సమయానికి ఆ పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు. అతని శరీరం చెమటతో తడిసిపోయింది. అతను అలసిపోయాడు మరియు అతని కాళ్ళు వణుకుతున్నాయి. కొండ దిగువన ఉన్న ఒక గుడిసెలో కూర్చున్న ఒక వృద్ధురాలు ప్రేమగా అతన్ని పిలిచింది. "ఇక్కడికి రా ప్రియా. నేను నీ చెమటను తుడిచిపెడతాను." అతను ఆశ్చర్యంగా ఆ వృద్ధురాలి వైపు చూశాడు మరియు గుర్రాలను వెతుకుతుండగా అవి ఎక్కడికో పారిపోయాయని గ్రహించాడు. వాళ్ళని పట్టుకుంటాననే ఆశ తనకు లేదని నిశ్చయించుకుని ఆ పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోకి ప్రవేశించాడు. ఆ వృద్ధురాలు అతని శరీరంలోని చెమట అంతా తుడిచి అతనికి నీళ్లు అందించి కొంత ఆహారం పెట్టింది. కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత అతను లేచి నిలబడి, "నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి" అని అన్నాడు. "రాజుగారి రాజభవనానికి వెళ్లడం వ్యర్థం. నేను వెళ్తే గుర్రాలు ఏమి తిన్నాయో, ఏమి తాగాయో రాజు అడుగుతాడు. నేను సమాధానం చెప్పలేకపోతే అతను నన్ను చంపేస్తాడు. దానివల్ల ఏమి ప్రయోజనముంటుంది? దీనికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? గుర్రాలు గడ్డి తింటాయి, నీళ్లు తాగుతాయి. రాజుతో ఆ విషయం చెప్పు" అని వృద్ధురాలు సలహా ఇచ్చింది. సాయంత్రం అయి గుర్రాలు తిరిగి వచ్చే సమయానికి పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలో ఉండి వాటి తర్వాత రాజభవనానికి బయలుదేరాడు. రాజు చూస్తూ, "మీరు గుర్రాలను బాగా చూసుకున్నారా? అవి ఏమి తిన్నాయి? అవి ఏమి తాగాయి?" అని అడిగాడు. "అవి గడ్డి తిని నీళ్లు తాగాయి" అని ఆ పేదవాడి పెద్ద కొడుకు జవాబిచ్చాడు. "వాడిని తీసుకెళ్లి ఉరితీయండి" అని రాజు తన సైనికులకు కోపంగా ఆదేశించాడు. వృద్ధురాలి సలహా విన్న తర్వాత ఆ పేదవాడి పెద్ద కొడుకు ఒళ్లంతా దెంబలతో సగం చచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. పెద్దవాడు తిరిగి రాగానే చిన్నవాడు తన కడుపు నింపుకోవాలని నిశ్చయించుకుని ఇంటి నుండి బయలుదేరాడు. అతను కూడా రోజూ నడిచి సంధ్యా సమయానికి రాజభవనానికి చేరుకున్నాడు. రాజు అతని గుర్రాలు ఏమి తింటాయో, ఏమి తాగుతున్నాయో చెప్పమని అడిగాడు. నిజం చెబితే తన కూతురిని అతనికి ఇచ్చి వివాహం చేస్తానని, కాని అతను అబద్ధం చెబితే అతనికి ఉరిశిక్ష విధిస్తానని వాగ్దానం చేశాడు. చిన్నవాడు దీనికి తనను తాను సిద్ధం చేసుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారుజామున అతను గుర్రాలను విడిచిపెట్టాడు. అవి పరుగెత్తడం ప్రారంభించాయి. చిన్నవాడు వాళ్ళ ముందు పరిగెడుతూ, "రండి, నాతో పోటీ పడండి" అని ఆహ్వానించాడు. గుర్రాలు కొండకు చేరుకునే సమయానికి అతను ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు. అతని శరీరం చెమటతో తడిసిపోయింది, అయినప్పటికీ అతను ఆగలేదు. ఇంతలో అతను ఒక వృద్ధ మహిళ కూర్చున్న గుడిసె దగ్గరకు వెళ్ళాడు. "ఇక్కడికి రా కుర్రాడా, నేను నీ చెమట తుడిచేస్తాను" ఆమె పిలిచింది. "నేను రాను" అతను అరుస్తూ దాటి వెళ్ళాడు. కాని అతను అలసిపోతున్నాడు. అప్పటి వరకు అతను గుర్రాలతో పాటు పరిగెత్తాడు, కాని ఇప్పుడు అవి అతనిని మించిపోతున్నట్లు అనిపించింది. అతను తన వెనుక ఉన్న గుర్రం తోకను పట్టుకుని దాని వీపుపైకి దూకాడు.
గుర్రాలు చాలా దూరం పరిగెత్తి దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఆలయ ప్రాంగణంలో ఆగాయి. ఇదే తమ గమ్యస్థానం అని గ్రహించిన చిన్న గుర్రం దిగే ఆలయ ప్రాంగణంలోకి నడిచింది. గుర్రాలు ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అందమైన యువకులుగా రూపాంతరం చెందాయి. ఈ అద్భుతమైన మార్పును చూసి చిన్నవాడు ఆశ్చర్యపోయాడు. యువకులలో పెద్దవాడు, మేము రాజకుమారులం. దారిలో నువ్వు కలిసిన వృద్ధురాలు ఒక మంత్రగత్తె. ఆమె మాయా శక్తులే మమ్మల్ని ఇలా మార్చాయి. ఆమె మంత్రం ఈ ఆలయ ప్రాంగణంలో పనిచేయదు. కాబట్టి పగటిపూట మనం ఇక్కడే మనుషులుగా ఉంటాం. మనుషులు తినే ఆహారాన్ని తింటాము. మా తండ్రికి చెప్పండి, మా చెల్లిని మీకు వివాహం చేస్తాడు. ఆ తరువాత నాకు మీ సహాయం కావాలి. ఈ ఆలయంలో ఒక కత్తి ఉంది, ఒక మాయా కత్తి. మీరు దానిని తీసుకుని మాతో ఇంటికి రావాలి, మరియు రాత్రిపూట మమ్మల్ని బంధించినప్పుడు మీరు ఆ కత్తిని ఉపయోగించి మమ్మల్ని తల నరికవేస్తారు. దానితో మేము మా గుర్రపు రూపాలను కోల్పోతాము మరియు మా మానవ రూపాలను శాశ్వతంగా తిరిగి పొందుతాము. ఇలా చెబుతూ యువరాజు పేదవాడి కొడుకును ఆలయంలోకి తీసుకెళ్లి ఒక మూలలో కత్తిని చూపించాడు. ఆ బాలుడు 2 చేతులతో కూడా దానిని ఎత్తలేకపోయాడు. ఆలయం లోపల ఒక చిన్న గుంత ఉంది. మంత్రించిన నీటిని 3 సార్లు తాగమని యువరాజులు చెప్పిన విషయం అతనికి గుర్తుకు వచ్చింది. ఆ బాలుడు 3 చుక్కల నీరు తాగాడు మరియు ఒక చేత్తో కత్తిని సులభంగా ఎత్తగలిగాడు. తరువాత యువరాజులు ఆలయ ప్రాంగణంలో వంట చేశారు. వంటకు అవసరమైన పదార్థాలన్నీ ఆలయానికి ఒక వైపున ఉన్నాయి. బాలుడు కూడా యువరాజులతో కలిసి భోజనం చేశాడు. సూర్యుడు అస్తమించే సమయానికి అందరూ గుడిలో విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరారు. వారు ఆలయం వెలుపల అడుగు పెట్టగానే రాకుమారులు తిరిగే గుర్రాలుగా రూపాంతరం చెందారు. పేదవాడి కొడుకు కత్తితో పాటు గుర్రాలలో ఒకదానిని ఎక్కాడు. ఆ బాలుడు గుర్రాలతో తిరిగి వస్తుండగా ఒక వృద్ధురాలు అతన్ని చూసి అతన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తూ మండుతున్న కళ్లతో అతని వైపు చూసింది. ఆ బాలుడు ధైర్యం కోల్పోకుండా గుర్రాలను వేగంగా పరిగెత్తమని కోరాడు. ఇంటికి చేరుకున్న రాజు, గుర్రాలను సరిగ్గా కట్టేశావా అని అడిగాడు. ఆ బాలుడు, నేను తిన్న తర్వాత వాటిని కట్టేస్తాను అని జవాబిచ్చాడు. రాజు మళ్ళీ అడిగాడు, వాళ్ళు ఏమి తిన్నారు, ఏమి తాగారు? బాలుడు, వాళ్ళు మనుషుల కోసం ఉద్దేశించిన ఆహారాన్ని తిన్నారు మరియు మంత్రించిన నీటిని తాగారు అని సమాధానం చెప్పాడు. రాజు ఇలా అన్నాడు, ఇలా మరెవరూ చెప్పలేరు. దీని కారణంగా నేను నీకు నా కూతురిని ఇచ్చి నిన్ను నా అల్లుడిని చేస్తాను. ఆ రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆ బాలుడు కత్తి తీసుకుని గుర్రపుశాలలోకి వెళ్లాడు. కాని గుర్రాల మెడలు నరికివేయడానికి అతను ధైర్యం చేయలేకపోయాడు. చివరికి అతను ధైర్యాన్ని కూడగట్టుకుని ఒక గుర్రాన్ని తల నరికాడు. వెంటనే ఒక యువరాజు దాని స్థానంలో నిలిచాడు. తరువాత అతను ధైర్యంగా అన్ని గుర్రాలను తల నరికాడు. 7 యువరాజులు మంత్రముగ్ధుల నుండి విముక్తి పొందారు. రాజు తన కుమారులు తిరిగే జన్మించినట్లు ఆనందించాడు. చాలా కాలం తర్వాత తన సోదరులను తన కళ్లతో చూసిన యువరాణి ఆనంద కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మరియు ఆ అబ్బాయి నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ బాలుడు తన తల్లిదండ్రులను, సోదరుడిని కూడా రాజభవనంలోనే ఉండమని పిలిచాడు. వివాహం ఘనంగా జరిగింది. అందరూ సంతోషంగా జీవించారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి, కామెంట్ పెట్టండి మరియు షేర్ చెయ్యండి. థాంక్యూ.